ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పుడు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మండు వేసవిలో అకాల వర్షాలు ప్రజలను బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అనంతపురంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాల ప్రభావం ఏ విధంగా ఉందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అనంతపురంలో సహజంగా వర్షాలు చాలా తక్కువ పడుతుంటుంటాయి. భారతదేశంలో జైసల్మేర్లో వర్షాలు పడవు. ఆ తర్వాత అతి తక్కువ వర్షాలు పడే జిల్లా అనంతపురం జిల్లా. కానీ ఇప్పుడు అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో జైసల్మేర్ను తలపించే ప్రాంతాలు కూడా ఉంటాయి. ఇప్పుడు అనంతపురం జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. కుక్కలపల్లి, ప్రజాశక్తి నగర్, సిపిఐ కాలనీల్లో మోకాలు లోతు నీళ్లు వచ్చేసి చేరాయి. ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. నీటి ప్రవాహం పెరుగుతూ ఉండటంతో ఆందోళనలో ఉన్నారు జనం. ఒకసారి మీరు చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇది అనంతపురంలో ప్రస్తుత పరిస్థితి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో అనంతపురం జిల్లాలో వాగులు వంకలతో పాటు రోడ్లు కూడా కలిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇళ్లలోకి కూడా వరద నీరు చేరడంతో ప్రజలు భయపడుతున్నారు, రోడ్లపైకి వచ్చేస్తున్నారు. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కనీసం ఇంటి నుంచి తినే వస్తువులను, కట్టుబట్టలను కూడా తెచ్చుకునే అవకాశం లేదు. కట్టుబట్టలతోనే వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు కొన్ని ప్రాంతాలు అయితే ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. నీటి ప్రవాహం పెరుగుతూ ఉండటంతో అనంతపురంలో చాలా లోతట్టు ప్రాంతాలు ఇప్పుడు భయాందోళనలో ఉన్నాయి. ప్రస్తుతం అనంతపురంలో పరిస్థితిని మా ప్రతినిధి చల్లానాయుడు పూర్తి సమాచారం అందిస్తారు. చల్లానాయుడు. ఆప్తాడు నియోజకవర్గం కందుకూరు ప్రాంతంలో ఇక్కడ చూడవచ్చు మనకు దాదాపు 200 ఇళ్ళు నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి ఈ ఏదైతే ఉందో 200 ఇళ్లకు పైగా ఇక్కడ జలమయమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే ముసలి వాళ్ళు మొత్తం అంతా కూడా బయటకు వచ్చి, ఎందుకంటే ఇళ్లలోకి నీరు చేరినటువంటి నేపథ్యంలో సామాన్లు కావచ్చు, లేదంటే ఇతర తిండి గింజలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఇప్పటికీ అధికారులు అయితే ఇక్కడికి వచ్చి పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యం. మరి అధికారులు ఏం చెప్తారు, అసలు తహసీల్దార్ గారు మన మేడం గారు ఉన్నారు, ఏం చెప్తారు? ఇక్కడ ఏంటి మేడం ఈ ప్రధానంగా ఇంత పెద్ద ఎత్తున నీరు రావడానికి ప్రధాన కారణం? మనకు ప్రధానంగా ఏంటంటే వర్షం అనేది నైట్ మనకు రావడము, తర్వాత వాటర్ ఫ్లో అనేది దాదాపు ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలో కల్వర్ట్ ఉంది. ఆ కల్వర్ట్ నుంచి వర్షం నీళ్లు మామూలుగా ఫ్లో అవుతా ఉంటాయి. కానీ అక్కడ ఏదో కొంచెం బ్లాక్ కావడంతో ఆ వాటర్ అంతా కూడా ఈ సిపిఐ కాలనీకి రావడం జరిగింది. అయితే మనకు సిపిఎం లీడర్ అయిన మల్లికార్జున గారు వెంటనే మనకు ఫోన్ చేయడంతో ఎంపీడీఓ మేడం మేము వెంటనే రెస్పాండ్ అయ్యి 2 జేసీబీలను మాట్లాడి వెంటనే ఆ ఫ్లో అయిన కాలనీలో ఫ్లో అయిన వాటర్ అంతర్ని కూడా ఆ బుషెస్ అవన్నీ కూడా క్లియర్ చేసి వాటర్ ఫ్లో అయ్యేటట్టు చేసినాము. దానివల్ల ఏంటి అంటే దాదాపు ఇక్కడ 150 నుంచి 200 హౌసెస్ ఉన్నాయి. ఆ వాటర్ అనేది ఇళ్లలోకి వెళ్ళకుండా కొంచెం మనము నష్టాన్ని అయితే అరికట్టగలిగినాము. అయితే దాదాపు ఇప్పుడు ఒక 30 నుంచి ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడంతో వీళ్ళకి మోడల్ స్కూల్ దగ్గరలో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి ఇప్పుడు టిఫిన్, మధ్యాహ్నం భోజనం అంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అయితే మనకు వెంటనే మనకు సిపిఎం కాలనీ వాసులు కానివ్వండి, మనకు సిపిఎం లీడర్ అయినటువంటి మల్లికార్జున గారు అండి మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే రెస్పాండ్ కావడంతో ఎంపీడీఓ మేడం నేను రెస్పాండ్ కావడంతో జేసీపీని మాట్లాడి ఏర్పాటు చేసి ఆ వాటర్ ఫ్లోని ఏమీ అడ్డం లేకుండా అక్కడంతా కూడా మనం క్లియర్ చేయడంతో నష్టం అనేది చాలా వరకు తగ్గించగలిగినాం. వర్షం ఇంపాక్ట్ ఇక్కడ ఒకటే ఉందా, ఇంకా ఇక్కడ వివిధ ప్రాంతాల్లో మనకు మన మండలంలో, మన రాప్తాడు మండలంలో ఇక్కడే ఎక్కువగా మనకు ప్రభావితమైంది. రామనేపల్లి అక్కడ కూడా కొంచెం వాటర్ ఉంది, కానీ అక్కడైతే అంత నష్టం ఏం లేదు. అక్కడ కూడా కొంచెం వాటర్ అనేది ఫ్లో చేయించేసినాము జేసీపీతో మాట్లాడి. ఎక్కువగా మనకి ఈ ప్రాంతమే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతా ఉంది. మనకు మెయిన్ గా ఈ కల్వర్ట్ అనేది వాటర్ ఫ్లో కాకుండా అక్కడ కొన్ని బుషెస్ అవన్నీ కూడా ఉండడంతో ఆ వాటర్ అంతా బ్యాక్ వచ్చి ఇక్కడ వాటర్ అనేది మనకు ఫ్లో అవుతా ఉంది. దానివల్ల ఈ ప్రాంతం అనేది మనకు ఎక్కువగా ప్రభావితం అవుతా ఉంది. మీ నోటీస్లో ఏమన్నా ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఎస్పెషల్ వాళ్ళకి తిండి గింజలతో సహా సామాన్లతో సహా పూర్తి జలమయమైనటువంటి పరిస్థితి. ఏం చెప్పి ఇప్పుడు మాకు ఉదయాన్నే మన సిపిఐ లీడర్ అయినటువంటి మల్లికార్జున గారు ఫోన్ చేయడం జరిగింది. వెంటనే మేము మా పంచాయతీ సిబ్బంది జేసీబీ ఏర్పాటు చేసి ప్రజెంట్ వాటర్ అన్ని పోవడానికి ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మా తహసీల్దార్ మేడం మేము ఇద్దరు కోఆర్డినేషన్స్ తో ఇక్కడ వాళ్ళకి ఏదైనా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడమా, ఫర్దర్ అక్కడ వాటర్ ఏదైనా స్టాగ్నేట్ అవడం కానీ, లేదంటే అక్కడి నుంచి ఎక్కడైతే సమస్య ఉందో అది మన గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్ గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేయించి ఇక్కడ పర్మనెంట్ సొల్యూషన్ చేయడానికి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ. చూడవచ్చు మొత్తం జలమయమైనటువంటి పరిస్థితి. ఇక్కడ నాయకులు కూడా, ఎందుకంటే సిపిఎం నాయకులు ఇక్కడ, సిపిఐ నాయకులు ఇక్కడ
ఉదయం తెల్లవారుజామున అప్రమత్తం అవడం వల్లనే కాస్త మేము, ఎందుకంటే ఇమ్మీడియట్గా అధికారులు ఇక్కడికి వచ్చి యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండింది అని చెప్పేసి తహసీల్దార్ మేడం చెప్తుంటాను. లీడర్ మల్లికార్జున గారు ఉన్నారు. సార్, ఏంటి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వర్షం ఇళ్ళలోకి రావడానికి ప్రధాన కారణం? రాత్రి కురిసినటువంటి అకాలంగా కురిసిన భారీ వర్షం వల్ల మరి పైనుంచి వస్తున్నటువంటి వాటర్ అంతా కూడా కాలువల ద్వారా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ఆ కాలువలన్నీ కూడా బ్లాక్ కావడం వల్ల, అదేవిధంగా ఆ చుట్టూ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వాళ్ళంతా కూడా ఆ కాలువని ఆక్యుపై చేయడం వల్ల అక్కడ పోవాల్సిన నీరంతా కూడా సిపిఐ కాలనీలోకి రావడం జరిగింది. మరి రాత్రి మరి ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. 4 గంటల సమయంలో కాలనీలో ఉన్నటువంటి యువకులందరూ కూడా మరి వాళ్ళందరూ కూడా చైతన్యవంతమే అందరూ కూడా అలర్ట్ చేసి పిల్లలందరూ కూడా చేశారు. అదే సందర్భంలోనే మరి ఫారెస్ట్ అధికారులకు, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి కూడా తెలియజేసాం. వాళ్ళు కూడా స్పాంటేనియస్ గా రెస్పాండ్ అయ్యారు. ముఖ్యంగా ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ రెడ్డి గారు తన రిస్క్ టీంతో ఇక్కడికి వచ్చి మరి వాళ్ళందరూ కూడా అనేక మంది ప్రాణాలు కూడా కాపాడడం జరిగింది. మరి వాళ్ళే లేకపోతే ప్రాణ నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి వచ్చేది. ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోయి వెంటనే ఇక్కడికి జేసీబీలను పంపించేసి క్లియర్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఎందుకంటే ఇక్కడంతా పేదవాళ్ళు, మరి ఈ పేదవాళ్ళు నివసిస్తున్నటువంటి కాలనీలో మొత్తం అంతా కూడా నిస్సహాయస్థితులు అయిపోయినారు. ఇప్పుడంతా వాళ్ళకు ఉన్నటువంటి ఆహార ధాన్యాలు, బియ్యము, బ్యాళ్ళు, మరి వంట సామాగ్రి అంతా కూడా ఇక్కడ మొత్తం నీళ్ళలోనే ఇదైపోయింది. అందుకోసం వాళ్ళకి ప్రత్యామ్నాయమైన ఏర్పాట్లు కూడా చేయమని మేము కోరాం. అందుకోసం ఎమ్మెల్యే గారు కూడా స్పందించి వీళ్ళందరూ కూడా ఇప్పుడు టిఫిన్ ఏర్పాటు చేసి మధ్యాహ్నం కూడా భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇది 3 సందర్భంలో ఇక్కడికి రావడం జరిగింది, 3 దఫాలుగా. ఇప్పటికైనా దీనికి శాశ్వత పరిష్కారం మరి ప్రభుత్వం కనుగొనాలి. ఎందుకంటే పైన పోవాల్సిన నీళ్లు ఇక్కడికి రావడం అనేది ఇది ఏమాత్రం కూడా ఇది కాదు. ఎందుకంటే ఈ కాలనీలో ఎంత వర్షం పడినా కూడా ప్రతి చినుకు కూడా ముందుకు వెళ్ళిపోతుంది. కానీ అక్కడ ఆ కాలువ సక్రమంగా లేకపోవడం వల్ల, ఆ కాలువలో ఆక్యుపై చేయడం వల్ల, అక్కడ పోవాల్సిన నీళ్లు ఇక్కడికి రావడం వల్ల ఈ ప్రమాదం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి యువకులంతా కూడా అలర్ట్ అయ్యి మేల్కొని వెంటనే రెస్పాండ్ అయ్యి ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నారు. ఒకవేళ అదే ఏమన్నా మిడ్ నైట్ అట్లాంటి ప్రాంతంలో జరిగి ఉంటే ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది. కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా దీనికి ప్రత్యామ్నాయమైన ఏర్పాటు చేయాలనేసి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటే అందులో ముఖ్యంగా మీరు చెప్పినటువంటి అక్కడ కాలువకు సంబంధించి ఎమ్మెల్యే దృష్టికి ఏమైనా మీరు తీసుకెళ్లారు? ఇక్కడ దాదాపు ఇప్పటికీ ఒక 13 సంవత్సరాల నుంచి దాదాపు 200 మంది పైబడి పేదవాళ్ళందరూ కూడా నివసిస్తూ ఉన్నారు. ఇక్కడ అనేకమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించడం జరిగింది. అయితే ఇక్కడికి ఈ వాటర్ వస్తూ ఉన్నాయనేసి గతంలోనే 3 సందర్భంలో వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా చూశారు. అప్పుడు దానికి ఇక్కడ వాటర్ రాకోకుండా అక్కడ ఆ కలవట్టు దగ్గర ఒక మట్టి వేశారు. కానీ మధ్యలో ఈ మధ్య కాలంలో రైల్వే వాళ్ళు ఆ మట్టిని మొత్తం తీసేయడం ద్వారా అవన్నీ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. అది కాదు దీనికి పరిష్కారం, ఆ కాలువలు క్లియర్ చేయాలి. ఆ కాలువలో వస్తున్నటువంటి నీళ్లు అక్కడ పోతే ఇక్కడికి ఆ నీళ్లు రావడానికి అవకాశం లేదు. కాబట్టి అక్కడ ఎక్కడైతే కాలువని ఆక్యుపై చేసినారో, ఎక్కడైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు మొత్తం ఈ కాలువను ఆక్యుపై చేసుకున్నారు, అదేవిధంగా ఈ కాలువ అక్కడ వస్తున్నటువంటి కాలువలో జంగిల్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల, కాలువ కుచించుకుపోవడం వల్ల మరి ఇట్లాంటి భారీ వర్షాలు అకాలంగా కురుస్తున్నటువంటి సందర్భంలో ఆ వాటర్ అంతా కూడా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఎమ్మెల్యే గారు కూడా గతంలో కూడా చెప్పాం, ఇప్పుడు కూడా వాళ్ళు కూడా మరి ఫోన్లో మాట్లాడిన సందర్భంలో దీనికి మరి దీర్ఘకాలిక ప్రత్యామ్నాయం ఏర్పాటు చేద్దాము, ఆ కాలువ నీళ్ళు అక్కడ పోవడానికి మేము ప్రయత్నం చేస్తామనేసి కూడా ఎమ్మెల్యే గారు గతంలో చెప్పాము, ఇప్పుడు కూడా చెప్పాము. ఆమె కూడా ఇప్పుడు సానుకూలంగా స్పందించి ఆ పని చేయిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. చూడొచ్చు, అయితే మాత్రం మొత్తం 200 కుటుంబాలు నివాసం ఉండేటువంటి సిపిఐ కాలనీలో జలమయమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వారికి రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉంటాయి. ముఖ్యంగా వారు ఆటోలు కావచ్చు, మొత్తం అన్ని తిండి గింజలు కావచ్చు, మొత్తం అన్ని ఏదైతే ఉందో నీట మునిగినటువంటి నేపథ్యంలో మరి వారి దిక్కుతోచని పరిస్థితి. నిన్న రాత్రి మొత్తం జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున వర్షం కురిసినటువంటి నేపథ్యంలో ఈ రోజు ఇక్కడ ఏదైతే సిపిఐ కాలనీ ఇది చెందినటువంటి 200 కుటుంబాల సంబంధించి మొత్తం జలమయ ఇల్లు, వారి వాహనాలు, లేదంటే తిండి గింజలు, లేదంటే వంట సామాగ్రి, ఇంట్లో ఉన్నటువంటి మొత్తం అన్ని జలమయమైనాయి అని చెప్పేసి వారు బాధపడుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ ఇమీడియట్ గా తెల్లవారుజామునే విషయం తెలిసిన వెంటనే సిపిఐ లీడర్ చెప్పిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ జేసీబీలను కూడా పంపించి ఇక్కడ క్లియర్ చేస్తున్నటువంటి నేపథ్యం అని చెప్పేసి ఒకవైపు, మరొక వైపు అగ్నిమాపక సిబ్బంది కూడా విషయం